మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామము మహిమపరచబడును గాక. ప్రియమైన దేవుడి బిడ్డలారా, యేసు అనే పదమునకు అర్థము రక్షకుడు అని మనకు తెలుసు. దేవాది దేవుడే, మహిమ స్వరూపి అయినటువంటి దేవుడు తన మహిమను వీడి మహిమలో నుండి భూమి మీదకు మనుష్య కుమారుడిగా జన్మించినప్పుడే ఆయనకు యేసు అని పేరు పెట్టబడును అని తెలుపబడినది. దానిని బట్టి యేసు రక్షకుడు అని తెలియచున్నది. ఆ రక్షకుడు భూత భవిష్యత్తు వర్తమానాల కాలములన్నిటిలోనూ మనుషులు చేసినటువంటి పాపములకు వారికి వచ్చినటువంటి శాపము నుండి రక్షణ కలిగించడానికి ఆయన యేసు అనే నామముతో జన్మించడం జరిగినది. ఖచ్చితంగా మనుషులందరూ పాపము చేయబడి ఉన్నారు. పాపమునకు జీతముగా మరణాన్ని కూడా పొందుతూ ఉన్నాం. పాపమును బట్టి మనకు శాపము కూడా ఇవ్వబడి ఉన్నది. ఈ శాపము నుండి, పాపము నుండి మనలను విడుదల చేయటానికి, మనలను జీవములోకి, మనలను ఆశీర్వాదంలోకి తీసుకువెళ్ళటానికి ఒక స్థితి దేవుడు మనకు ఏర్పరిచాడు. అదే ఆయన శిలువ పైన చేసినటువంటి రక్షణ కార్యం. యేసుక్రీస్తు మనుషులందరి కొరకు ఈ లోకములో ఉన్న కాలములో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు, మేలులు, ఆశీర్వాదపు కార్యాలు, రక్షణ కార్యాలు ఎన్నో చేశాడు. వాటన్నిటిలోకి ప్రాముఖ్యమైనది మనుషుల యొక్క అంత్యకాలపు పాప విమోచన. అదే శిలువ బలియాగం. ఆ బలియాగమును సంపాదించుకున్నటువంటి వారు, ఆ బలియాగము యొక్క ఫలితాన్ని పొందగోరున్నటువంటి వారు చేయవలసినటువంటి ఆత్మీయ కార్యము గురించి మనము ఈరోజు లేఖనాలలో తెలుసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయములో 10వ వచనములో చివరి భాగంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములలో సేవ చేయు వారికి అధికారము లేదు. వేటి రక్తము పాప పరిహార్థము పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేపడునో, ఆ జంతువుల కళేబరములను శిబిరము వెలుపట దహింపబడును. 12వ వచనంలో, కావున యేసు కూడా తన స్వరక్తమిచ్చి ఆ స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. యేసు క్రీస్తు కూడా పరిశుద్ధుడై ఉండి కూడా మనుషులందరి యొక్క పాపములను తన మీద ఆవరింప చేసుకొని, ఆ యేసుక్రీస్తు తన స్వరక్తమైన నిష్కళంకమైన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి వాటన్నిటి నుండి మనలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపల శ్రమ పొందెను. మనము వాడుకగా, సాంప్రదాయంగా, ఆత్మీయ ప్రేరణగా మంచి శుక్రవారము, శుభ శుక్రవారానికి ముందు 40 దినములు యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు పొందినటువంటి శ్రమల నిమిత్తమై మనము ధ్యానము చేసుకుంటూ ఉంటాం. వాటినే మనము శ్రమల దినములు, లెంట్ డేస్ అంటారు. అది భస్మ బుధవారము అనే ఒక దినము నుండి మంచి శుక్రవారం వరకు దీనిని కొనసాగిస్తూ ఉంటాం. అయితే దానిని వాడుకగా చేసుకునే కన్నా, సాంప్రదాయంగా చేసుకునే కన్నా, ఆ ప్రభువారి లోకములో రక్త మాంసములు కలిగిన శరీరధారి అయి ఆయన మనుషుల కొరకు ఎందుకు శ్రమ పొందాడో ఆ శ్రమను గ్రహించి, ఆ గ్రహింపు నుండి మనము దేవుని యొక్క పస్కా బలియాగం యొక్క మేలులను స్వతంత్రించుకోవాలి. ఆ ప్రాధాన్యతను మనము ఎరిగి ఉండాలి.
ప్రత్యేకంగా 12వ వచనంలో ఏమంటాడంటే, యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. ఆనాడు యాజకత్వంలో ఒక ప్రక్రియ జరిగేది. శ్రేష్టమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత ప్రజలకు పాప విమోచన కలుగుతున్నది అని ఒక బలిపీఠం దగ్గర దానిని సమర్పించేవారు. అయితే ప్రభువారు వచ్చిన తర్వాత కృపాకాలము కొనసాగుతున్న ఇప్పటికీ కూడా ఆ జంతువుల పక్షుల బలి చేసినటువంటి ఆ బలిపీఠము కాదు, అవి విడిచివేయబడినటువంటి ఆ గవిని కాదు, రక్త మాంసంలో కరిగినటువంటి యేసుక్రీస్తు వారే తన నిష్కళంకమైనటువంటి పస్కా పశువైనటువంటి గొర్రె పిల్లల లాంటి కన్నా శ్రేష్టమైన రక్తాన్ని ఆయన ఇచ్చి తన ప్రజలను పరిశుద్ధపరచుటకై ఆయన గవిని వెలుపట శ్రమ పొందాను. ఎంత నిడారంభమైనటువంటి స్థితి దేవుడు చూపెడుతున్నారో చూస్తున్నాం. లోకమంతటికి విశ్వానికి సృష్టికర్త, ఆయన పేరే సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఎక్కడ చూచినా కానీ ఉండగలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మన పాపముల యొక్క విముక్తి నిమిత్తం, రక్షణ నిమిత్తం ఈయన యెరూషలేము గవిని ఎదుట వెలుపల శ్రమపడ్డాడు. యెరూషలేము నడి ప్రాంతము నుండి, ఫిలాతు యొక్క తీర్పు స్థలము నుండి, గబ్బతా ప్రాంతము నుండి ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని కట్టుకొని సిలువను మోసుకుంటూ యెరూషలేము నడివీధులలో ప్రయాణిస్తూ కల్వరి కొండపైకి, కపాలం అనే స్థలము దగ్గరికి ఆయన ఈడ్చుకు వెళ్ళబడ్డాడు. ఈ శ్రమంతా గవిని వెలుపల జరిగినది. శ్రమణ దినాలు, లెంట్ డేసు అని మనసును, హృదయాన్ని, శరీరాన్ని కూడా మనము శ్రమ పెట్టుకోవటానికి ఆసక్తి కలిగినటువంటి క్రైస్తవ విశ్వాసులు కూడా ఆ ప్రక్రియ కన్నా ఈ శ్రమ, యేసుక్రీస్తు తను అన్నిటి మీద సర్వాధికారి అయి ఉండి కూడా ఆయన యెరూషలేము యొక్క గవిని బయట శ్రమ పడాల్సి వచ్చినది. ఆ శ్రమ ఏమిటి అంటే మనందరి యొక్క పాపపు విమోచన గురించి. పాపము కలిగినటువంటి మనలను పాపరహితులుగా చేయటానికి తన ప్రజలను ఆయన పరిశుద్ధపరుచుకొనుటకు తన స్వరక్తం ఇచ్చాడు. ఆయన శ్రమ పొందాడు. ఆ శ్రమల యొక్క ఫలితాన్ని, మేలులను మనము స్వతంత్రించుకోవాల్సిన అవసరమైనది. ఇప్పుడు గ్రంథకర్త చెప్తున్నటువంటి మాట అదే. హెబ్రీలకు సంఘముకు రాసిన పత్రికలో మనకొక బలిపీఠం ఉన్నది అంటున్నాడు 10వ వచనములో. మనకొక బలిపీఠం ఉన్నది. ఆనాడు యాజకులు ఇశ్రాయేలు కొరకు, యూదుల కొరకు ఒక కంటికి కనపడే ఒక బలిపీఠాన్ని వారు చూపించారు. అక్కడ ధర్మశాస్త్రంలో పాత నిబంధనలు చెప్పబడినటువంటి ఆ బలియాగపు క్రియను చేశారు. అయితే భక్తుడు అంటున్నాడు, మనకొక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠం ఏంటంటే గవిని బయట, కల్వరి కొండపైన ప్రభువారు 3 మేకుల మధ్య, ఆకాశమునకు భూమికి మధ్యగా ఉండునట్లుగా వేలాడుతూ ఉన్నటువంటి ఆ సిలువ స్థలము లేదా సిలువ బలియాగపు క్రియ, అది బలిపీఠం. మరి ఈ బలిపీఠము మనలను పరిపూర్ణమైనటువంటి పాప విమోచకులుగా చేస్తున్నప్పుడు ఆ బలిపీఠము వద్దకు మనము వెళుతున్నామో లేదో మనలను మనము గ్రహించుకోవాలి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనములు అంటాడు, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి, ఈయనైతే యేసుక్రీస్తు అయితే సదాకాలం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే ఒక బలిని అర్పించాడు. అప్పటి నుండి తన శత్రువులను, అపవాది సంబంధికులను తన పాదములకు పాదపీఠముగా చేయు వరకు
కనిపెట్టు. ఆ అపవాదిని ఆయన త్రొక్కి తన పాదముల కింద ఆయన పీఠముగా చేసుకొని దానిని అణిచివేసి ఉన్నాడు. ఇప్పుడు ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ ప్రభువారు మనలను యాజమాన్యము చేసి నియంత్రించేటువంటి ఆ సాతానుని పాదముల కింద తొక్కిపట్టి ఆయన ఇప్పుడు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ యొక్క బలియాగము జరిగినటువంటి శ్రేష్టమైనటువంటి శిలువ బలియాగమే నీకు నాకు బలిపీఠమై ఉన్నది. మరి ఆ బలిపీఠంలో ఉన్నటువంటి ఆ యొక్క మేలులను, ఆత్మీయమైనటువంటి ఆ ఉన్నత స్థితిని మనము స్వతంత్రించుకోవటమే శ్రమల దినాలను మనము ఆచరించటం, లేదా దాని నుండి మనము ఉజ్జీవము చేయటం అనుకోవటం. ఈ దేవుని బలిపీఠము ఎంత శ్రేష్టమైనదో అంటే మోగజీవులకు కూడా దాని నుండి సంరక్షణ ఉంటుంది అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. మోగజీవులు కూడా. మనం గనక కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము గనక చూస్తే, నీ బలిపీఠము నద్దనే పిచుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోయలకు గూటి స్థలము దొరికెను అంటున్నాడు. దేవుని యొక్క బలిపీఠము యొద్ద, దేవాలయములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సంరక్షణ పొందుటకు మోగజీవులైన నిమిత్తమాత్రులైనటువంటి పిచుకలు కూడా నివాసం చేసుకోగలిగినటువంటి స్థితి దొరికినది. పిల్లలు పెట్టుటకు వానకోయలకు కూడా గూటి స్థలము దొరికినది. వానకోయల గుడ్లను పెట్టేసి తన దారి దాన్ని చూసుకుంటుంది. వేరొక పక్షి వచ్చి దానిని పొదగాలి. అలాంటి వానకోయల తన గుడ్ల నుండి తన సంతానము సంరక్షణలో ఉండాలి అని దేవాలయములో అది బలిపీఠము దగ్గర ఉంటుంది. ఆ మాట ఇక్కడ రాయబడి ఉన్నది. నీ బలిపీఠమునొద్దనే పిచుకలకు నివాసము దొరికెను, వానకోయలకు గూటి స్థలము దొరికిందట. ఎందుకు? తన యొక్క పిల్లలు పెట్టుటకు. అందుకనే నీ మందిరములో నివసించేవారు ధన్యులు అంటున్నారు. ఆనాడైతే కల్వరి కొండపైన శిలువ యాగము జరిగి ఒక బలిపీఠము ఏర్పడితే ఆ బలిపీఠము యొక్క సాదృశ్యము, ఆ బలిపీఠము యొక్క చిహ్నము ఇప్పుడు మందిరములో దేవుని సన్నిధి ఉన్నది. ఆ బలిపీఠానికి శిలువ గుర్తు ఉండక్కర్లేదు, శిలువ చెక్క ఉండక్కర్లేదు, బలిపీఠపు ప్రత్యేకమైన బల్ల ఉండక్కర్లేదు, ప్రత్యేకమైన అలంకారాలు ఉండక్కర్లేదు. పరిశుద్ధాత్మ సన్నిధి దిగినటువంటి దేవుని యొక్క మందిరమే మన క్షేమాన్ని ఇచ్చేటువంటి బలిపీఠం. ఆ మందిరంలోకి చేరే ప్రతి వారు కూడా ధన్యులు అంటారు. ఎందుకంటే బలియాగము యొక్క సంపూర్ణమైనటువంటి మేలులు ఆ మందిరములో చేరే వారికి లభిస్తుంది. నిన్ను నీవు విమర్శించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధి నీకు ఎంత సమీపముగా ఉన్నది. దేవుని యొక్క మందిరంలోకి నీవు ప్రవేశించడానికి ఏ ఆటంకాలు నీలో ప్రేరణ పొందుతున్నాయి? ఎందువలన దేవుని యొక్క మందిరాన్ని నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? ఆ దేవుని యొక్క బలిపీఠము దగ్గరకు వెళ్ళటానికి నీవు ఎందుకు దూరం అవుతున్నావో నిన్ను నువ్వు సరిచేసుకొని ఆ ధన్యతను పొందటానికి ఈరోజు వాక్య సందేశం ద్వారా మీరు ఉజ్జీవం పొందాలని నేను కోరుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి విషయము పాత నిబంధన గ్రంథంలో తెలియబడినది. యెషయా గ్రంథములో గనక 6వ అధ్యాయంలో చూస్తే 6వ వచనము దగ్గర బలిపీఠము దగ్గర జరిగేటువంటి ఒక ప్రక్రియను ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిత్య అగ్నితో ప్రజ్వలిల్లుతున్నటువంటి దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో
నుండి ఒక కారుతో కాల్చబడినటువంటి ఒక నిప్పు ఉన్నది. ఈ యొక్క భక్తునకు ప్రవక్తనకు శరాపు చేస్తున్నటువంటి ప్రక్రియ ఏంటంటే, ఆ నిప్పు కణిక నుండి ఒకటి పట్టుకొని వచ్చి ఆయన పెదవులను తాకించాడంట. ఆ పెదవులకు తాకించిన దానిని మళ్ళీ ప్రవక్త అపార్థం చేసుకోకుండా దాని వివరం కూడా చెప్తున్నాడు. ఈ నిప్పు నీ పెదవులను తాకినది కనుక ఏమంటున్నాడు, నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగెను అంటున్నాడు. బలిపీఠము నుండి మండుతూ వస్తున్నటువంటి అగ్నిలో నుండి తీయబడినటువంటి నిప్పు కణిక మనలను తాకినందువలన మనలో ఉన్నటువంటి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యేసుక్రీస్తు శిలువలో కల్వరిలో కార్చిన రక్తము ఇప్పుడు మన మీద ప్రవహించటము అంటే, మందిరములో ఆయన సన్నిధిలో నుండి బలిపీఠములో నుండి విడుదలైనటువంటి ప్రతి అగ్ని సూచకలన్నీ నీ దేహములో ప్రవేశించి మనలను పాపపు స్థితిని మొత్తాన్ని కాల్చివేసి, మనలో దాగి ఉన్న అపవాదిని శత్రువును తన కాళ్ళ క్రిందకు ఆయన ఇముడ్చుకొని మనలకు పాప విమోచన చేస్తాడు. ఆ ప్రక్రియ బలిపీఠము నుండి పొందినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ బలిపీఠం యొక్క శ్రేష్టతను మనము గుర్తెరిగి ఉండాలి. లేవి కాండములో 6వ అధ్యాయము 13వ వచనములో బలిపీఠం మీద జరగవలసినటువంటి ఆ యొక్క కార్యాన్ని కూడా ఒక వివరణ ఉంటుంది. లేవి కాండము 6వ అధ్యాయము 13వ వచనంలో, బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠము నిండా ఉన్నటువంటి ఆ అగ్ని నిత్యము మండుచూ ఉండాలి, అది ఆరిపోకూడదు. ప్రభువారే నీతి సూర్యుడు, అది నిత్యము వెలుగుచూ ఉండేదే కానీ అది చంద్రుడిలాగా వచ్చిపోయేటట్లుగా ఉండకూడదు. కొన్ని ఉల్కలులాగా రాలిపోయేటట్లుగా ఉండదు. కొన్ని నక్షత్రాల్లాగా కనిపించేదిగా ఉండకూడదు. ఆయన లోకమునకు వెలుగు, ఆయన మనలను వెలుగుగా మార్చడానికి ఇష్టపడినటువంటి వాడు. తన భక్తులు, తనను ఆరాధించే వారు, తన యొక్క పరిచర్య చేసేవాళ్ళు అగ్ని వలె నిప్పు కణిక వలె వాళ్ళు వెలుగుతూ ప్రజ్వలింపాలి అని చెప్పేవాడు. సువార్తికులు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశించాలి అని చెప్పే ఆ దేవుడు దేవుని యొక్క మందిరములో ఏర్పరచబడినటువంటి దేవుని యొక్క ఆత్మీయ బలిపీఠములో, ప్రత్యేకంగా చెప్తున్నాను, భౌతికంగా కంటికి కనపడేటువంటి సిద్ధపరిచిన అలంకారపు బలిపీఠములు కాదు, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని యొక్క బలిపీఠములో ఉండే అటువంటి అగ్ని అది నిత్యము మండుచూ ఉండాలి కానీ అది ఆరిపోకూడదు. ఆ యొక్క అగ్ని నుండి వచ్చే పాపపు ప్రాయశ్చిత్త ప్రక్రియ కొనసాగుతూనే ఉండాలి. ఆ ప్రక్రియ ఇప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధి కలిగినటువంటి ప్రతి మందిరములో, ప్రతి సంఘములో కొనసాగుతూనే ఉన్నది. అనేక మంది ఆత్మపూర్లైనటువంటి సేవకులు, ప్రార్థన చేసే ప్రార్థనా వీరులు, విశ్వాసము కలిగినటువంటి సంపూర్ణ విశ్వాసుల యొక్క అందరి సమూహము కలిసి ఆ పరిశుద్ధ బలిపీఠాన్ని ఏర్పరిస్తే, ఆ బలిపీఠంలో నుండి వెలిగేటువంటి అగ్ని యొక్క కార్యము అక్కడకు చేరబడేటువంటి ప్రతి పాపపు కార్యాన్ని అది తుడిచివేస్తుంది. ఆనాడు ఆ భక్తుని కనుక పెదవులకు తాకిన నిప్పు ఎలా పాప ప్రాయశ్చిత్తము జరిగినదో, దేవుని మందిరములో పరిశుద్ధాత్మ అగ్ని బలిపీఠములో చేర్చబడేటువంటి ప్రతి పాపికి కూడా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అది యేసు ప్రభు వారిని శిలువలో కార్చిన రక్తము నుండే విడుదల చేయబడినది. మరి ఏమిటి ఈ యొక్క బలిపీఠము యొక్క అగ్ని అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. నా మాట అగ్ని వంటిది కాదా అని దేవుడు చెప్తున్నాడు. నా మాట అగ్ని వంటిది. ఆ మాటలో శక్తి ఉన్నది. ఆ మాట అనేకమైనటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యములను చేసినది. ఆ మాట నుండే విశ్వములో వెలుగొందుతున్నటువంటి ఈ ఆకాశపు జ్యోతులు, నక్షత్రాలు, సూర్య మండలాలు వెలుగుతూ ఉన్నవి.
అది కేవలము దేవుని యొక్క మాట నుండి విడుదలైనదే. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము అగ్ని వంటిది. ఈ అగ్ని వంటిది నీ హృదయానికి, నీ యొక్క మనసుకు తాకినప్పుడు నీలో ఉన్నటువంటి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. యేసుక్రీస్తు చేసినటువంటి బలియాగము నుండి విడుదలైనటువంటి ఈ యొక్క అగ్ని నిన్ను శుద్ధునిగా చేయటానికి, పరిశుద్ధునిగా చేయటానికి ఏర్పరచబడినది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని యొక్క వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఇమర్చబడి ఉన్నది. దేవుని యొక్క వాక్యము మందిరంలో వెల్లడవుతూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనం ఇప్పుడు క్యాలెండర్ల రూపంలో చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఇప్పుడు కరపత్రాల్లో చూస్తున్నాం. ఇతర వివరించబడినటువంటి కొన్ని పుస్తకాల్లో చూస్తున్నాం కదా. ఎన్ని రీతులుగానో ఈ యొక్క వాక్యము అనేటువంటి అగ్ని ప్రసరిస్తూ ఉన్నది. సూర్యుడి నుండి వచ్చేటువంటి కాంతిలోను, ఆ అగ్ని వేడిలోను చిన్న చిన్న కణుపులు లాంటివి ఉంటాయి, ఫోటానులు అంటారు. ఆ కణుపులు లాంటి అగ్ని తాకినప్పుడే ఆ సూర్యుని యొక్క వేడిలో నుండి, వెలుగులో నుండి వచ్చే శక్తి బయలుపరచబడింది. అదే రీతిగా దేవుని యొక్క వాక్యము, పదములు, అక్షరాలు ఏ రూపంలో విస్తరించబడ్డా, వెదజల్లబడ్డా అవి తన యొక్క శక్తి ద్వారా దాని యొక్క కార్యాలు చేస్తవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు మాట విషయంలో, అగ్ని వంటి ఆయన వాక్యం విషయంలో నీవు ఎంత తాకిడికి గురయ్యావో జ్ఞాపకం చేసుకో. మనము వినటానికి ఇష్టపడితే అవి నిన్ను తాకుతవి, నిన్ను పాపపు ప్రాయశ్చిత్తనను చేయగలుగుతవి. ఆయన మాటలు మనము వింటాలి, ఆయన మాటలు మనము పఠించాలి, ఆయన మాటలను మనము ధ్యానం చేయాలి. ఎందుకంటే అవి బలిపీఠము నుండి విడుదలయ్యేటువంటి అగ్ని వంటి మాటలు. రెండవ మాట చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము మొదట్లోండే ఈ మాటలు ఉంటుంది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారయ్యిరి అంటున్నారు. పేతురు గారు మరియు మిగిలిన వారందరూ పెంతుకోస్తు పండుగ నాడు వారు మేడపైన గడ్డి మీద వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుని యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే, పరిశుద్ధ ఆత్మ అగ్ని వలె నాలుకలుగా విభజింపబడి ప్రతి ఒక్కరి మీద దాని యొక్క శాఖ వాలింది. వారందరూ ఆత్మపూర్ణులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిశుద్ధాత్మ అగ్ని, దాని పేరే మనము పరిశుద్ధ ఆత్మ అగ్ని అని చెప్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయంలో నేను ఒక ప్రకటన చేయటానికి సంతోషిస్తున్నాను. యేసుక్రీస్తు హెర్మోను సంఘము పక్షముగా విజయవాడ కృష్ణలంకలో బస్టాండ్ ఎదురుగా మా మందిరముకు ఒక పేరు పోయింది. దాని పేరే పరిశుద్ధ అగ్నిరథం. చలనము కలిగేది, ఒక పెద్ద వాహనం మీద ఒక మందిరాన్ని ఏర్పరిచి ఎక్కడ సువార్త అవసరమో అక్కడకు సువార్త అందించడానికి సిద్ధపడినటువంటి కదిలే మందిరము, మొబైల్ చర్చ్. దాని పేరే పరిశుద్ధ అగ్నిరథం. ఎందుకంటే అది ఆనాడు ఏలియాను నేరుగా ఆకాశ మండలంలో అగ్ని రథములో మీద ఏ రీతిగా దేవుని సన్నిధిలోకి తీసుకొని వెళ్ళినదో ఆ రీతిగా అది విశ్వాసులందరినీ దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి అనే ఒక ఆకాంక్షతో మేము చేసినటువంటి ఆ నామకరణం. యేసుక్రీస్తు హెర్మోను సంఘం పక్షంగా తాడేపల్లి మదర్ తెరీసా కాలనీలో ఉన్నటువంటి మందిరం యొక్క పేరు పరిశుద్ధాత్మ సన్నిధి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆ యొక్క మందిరములో తనను ప్రదర్శిస్తుంది. అందరూ విశ్వాసులు పరిశుద్ధ అగ్నితో మండించబడతారు. ఆ మంట నుండే వారిలో ఉన్నటువంటి ప్రతి పాపపు ప్రాయశ్చిత్తన జరుగుతుంది. యేసుక్రీస్తు ఏర్పరిచినటువంటి బలిపీఠం యొక్క మేలులను మనము ఆ రీతిగా పొందుతున్నాం విశ్వాసం, ఆ మందిరాలను బట్టి. అదే ఈనాడు మేము దేవుని పక్షంగా అందించే బలిపీఠం.
యేసుక్రీస్తు హెర్మోను మందిరము అనేటువంటి ఈ సంఘానికి ఏర్పరిచినటువంటి మందిరాలు, ఒకటి పరిశుద్ధాత్మ సన్నిధి, అది ఒక బలిపీఠము ఈ సమీపపు ప్రజలకు, పరిశుద్ధ ఆత్మ అగ్నిరథం అనేటువంటిది, ఇది విజయవాడ నగరాలకు అందుబాటులో ఉన్నటువంటి బలిపీఠం. ఈ బలిపీఠము మనకు ఒకటి ఉన్నది అని నేను నశించిపోతున్నటువంటి ప్రజలకు నేను చెప్పబోతున్నటువంటి మాట. ఈ బలిపీఠము ఒకటి ఉన్నది. ఆ బలిపీఠము ద్వారా మనము పాపమునకు ప్రాయశ్చిత్తము పొందాలి. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 38వ వచనము. ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంతగా కందకము త్రవ్వించి ఒక బలిపీఠము కట్టడానికి ఆయన చేయాల్సినటువంటి ఏర్పాటులన్నీ చేస్తూ అక్కడ ఏమంటాడంటే ప్రార్థన చేసెను అని అంటుంది 36వ వచనంలో. ఏ రీతిగా ఒక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అగ్ని నిలువబడాలో ఆ స్థితిని చూపించి ఆ బలిపీఠము దగ్గర ఏం జరగాలట? ప్రార్థన జరగాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ అనే దేవుడు లభించే బలిపీఠము దగ్గరకు నువ్వు చేరు. నీవు నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకో. అగ్ని వంటి ఆయన మాటల చేత పాప పరిహారము పొందు. పిచ్చుకలు ఆవాసం పొందినంతగా నీ ఆత్మకు క్షేమాన్ని పొందు. ఆ బలిపీఠము దగ్గర నీవు ప్రార్థన చేసుకో. నీకు ఆ బలిపీఠపు దేవుడిచ్చేటువంటి దీవెనలు సమృద్ధిగా కలుగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మా కొరకు కల్వరి కొండపై పస్కా బలి పశువై శిలువ పైన నీ ఆఖరి రక్తము వరకు నీ నిష్కళంకమైనటువంటి గొర్రె పిల్ల వంటి రక్తాన్ని, స్వరక్తాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచుటకు బలిపీఠము ఏర్పరిచినటువంటి దేవ, ఆ బలిపీఠము ఇప్పుడు మా సంఘాలుగా, మందిరాలుగా ఇప్పుడు మాకు సమీపంలో ఉంటూ ఉండగా వాటి నుండి మేము మా పాపములకు విమోచన పొందటానికి, నీ రక్తము చేత కడుగబడటానికి, మీ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత మేము మండించబడటానికి, మాకున్నటువంటి పాపములన్నిటికీ మేము విమోచన పొందటానికి, పరలోకములో మీరు సింహాసనాసనుడైనటువంటి ప్రాంతంలో అందరితో కలిసి మేము కూడా 24 పెద్దలు సెరూబులు కెరూబులతో కలిపి నిన్ను స్తుతించేటువంటి బాధ్యత మాకు దయచేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సత్య సమాధానము, కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి వినుచున్నటువంటి ప్రతి బిడ్డకు సమృద్ధిగా సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.